హాయ్ మాస్టర్స్, ధ్యానమిత్రులకు, దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనం మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్, తెలుగులో నక్షత్రలోకాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము 15 భాగాలు కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. ఈరోజు 16వ భాగం. నిన్నటి భాగంలో ఎసేనియా, ఆసియా, రాయ్, అసిమియస్ ఓరియన్ స్టార్ సిస్టమ్కి బయలుదేరతారు. ఇక్కడ మింటక అనేటువంటి నక్షత్ర లోకంలో భగవంతుని యొక్క విజన్స్ ప్రకారం ఇక్కడ సృష్టి రచనలు జరుగుతుంటాయి. ఇది చేసేది ఆర్కేంజల్స్. ఎందుకంటే వీళ్ళు భగవంతుని యొక్క దూతలు, అనుచరులు. భగవంతుడు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటాడు. దీని ప్రకారము ఈ భగవంతుడు ఎప్పుడు ఏ మోడ్లో ఉంటే, తాను ఎటువంటి కొత్తదనాన్ని కోరుకుంటే దాని ప్రకారం ఒక ఆత్మల సమూహం అనేది ఆయా సమయాల్లో భగవంతుడి నుంచి వేరుపడడం జరుగుతుంది. అలా మొదటగా విడివడినటువంటి టీం ఆర్కేంజల్స్ టీం. వీరు ఎల్లప్పుడూ భగవంతునికి అతి దగ్గరగా ఉంటూ ఆయన ఆదేశాల మేరకు వీళ్ళు ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా 7 ఆర్కేంజల్స్, వీళ్ళనే మనము సప్తర్షులు అంటాము లేదా 7 సిస్టర్స్ అంటాం. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాలకు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ద్విలింగ జీవులు. అందుకే వీళ్ళు కొంతమందికి స్త్రీలుగా కనిపిస్తారు, కొంతమందికి పురుషులుగా కనిపిస్తారు. అయితే ఈ ఆర్కేంజల్స్ కొంతమంది వాళ్ళు పురుషులుగా ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది స్త్రీలుగా ఉండడానికి ఇష్టపడతారు. అందులో ఆర్కేంజల్ మైకేల్ పురుషుడుగా ఉంటారు. నిన్న మనం తెలుసుకున్నటువంటి ఆర్కేంజల్ మెటాట్రాన్ స్త్రీగా ఉంటారు. అలాగే ఆర్కేంజల్ యూరియల్, ఆర్కేంజల్ గాబ్రియల్ వీళ్ళు కూడా స్త్రీలుగానే ఉంటారు. కానీ అందరూ ద్విలింగ జీవులే. అయితే నిన్న మెటాట్రాన్, ఎసేనియా వాళ్ళ టీంకి ఏం చెప్తారంటే, మొదట ఈ సృష్టి మొత్తం అంటే భగవంతుడు స్తబ్దుగా ఉండేవాడు, అంటే శూన్యం, ఏమీ లేనట్లుగా ఉండేవాడు. కానీ అంతా కలిగి ఉన్నాడు, అన్ని శక్తులను ఏకం చేసుకుని ఒక్కటిగా ఉన్నాడు స్తబ్దుగా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట ఈ సృష్టి అనేది శక్తివంతమైన ఆకాశతత్వంలో ఉండేది. అంతా శూన్యం, గాఢాంధకారం, నిర్గుణం. తరువాత ఈ సృష్టి అనేది వాయుతత్వంలోకి మారింది, అంటే చైతన్య స్వరూపంగా మారింది. అక్కడ ఎంతో సృష్టి జరిగినా కూడా మొత్తం కూడా వాయుతత్వం లాంటి, ఇప్పుడు మనకి గాలి ఎలా కనపడదో, కానీ గాలి ఉంది కానీ కనపడదు, అలాగే అక్కడ కూడా అంటే ఆది భౌతిక లోకంలో పూర్తిగా వాయుతత్వంలో ఉంది సృష్టి అనేది. ఇప్పుడు మనం ఉంటున్నది మలి సృష్టి. ఇక్కడ భగవంతుని ఇచ్చ మేరకు అంటే సంకల్పం మేరకు ఇక్కడ సృష్టి అనేది కాంతి రూపంలోకి మారింది. అందుకే మనము చూడగలుగుతున్నాం ఈ నక్షత్రాలు, గ్రహాలు, ఈ జీవులు, మనుషులు అన్నిటినీ కూడా. అందుకే మెటాట్రాన్ ఏం చెప్తున్నారంటే, మనం ఎగువ తలాల్లో అందరం కూడా కాంతి జీవులం, అంటే మన దేహాలు కాంతి రూపంలో ఉంటాయి. కానీ భగవంతుడి సంకల్పం భౌతిక రూపాన్ని, అంటే తాను అనేక రకాల భౌతిక రూపాల్లో తనను తాను చూసుకోవాలని సంకల్పం చేసుకుంటాడు. కాబట్టే మనమంతా ఇప్పుడు భగవంతుడి ఇచ్చ మేరకే దిగువ తలాలకు దిగి వచ్చి ఇక్కడ మనము భౌతిక రూపాలు తీసుకున్నాం. అంటే కేవలం మానవులుగానే కాదు మాస్టర్స్. మన ప్రయాణం ఖనిజ సామ్రాజ్యం నుంచి మొదలైంది. తర్వాత వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, జల సామ్రాజ్యం, పక్షి సామ్రాజ్యం, ఇప్పుడు మానవ సామ్రాజ్యం, తర్వాత దైవ సామ్రాజ్యం.
అయితే మనం కాంతి దేహాల్లో ఎక్కడైనా వెళ్ళగలము, ఎక్కడైనా ఉండగలం. కానీ భౌతిక రూపాల్లో ఉన్నప్పుడు మనం అన్ని లోకాల్లో సమానంగా ఉండలేకపోతున్నాం. కాబట్టే ఈ డిఎన్ఏతో 12 పోగుల డిఎన్ఏతో కొత్త మానవ సృష్టి జరిగితే ఈ మానవుడి ద్వారా ఈ డిఎన్ఏ అనేది ఒకరి నుంచి ఒకరికి సంపర్కం ద్వారా ప్రతి మానవునిలో ఈ డిఎన్ఏ యాక్టివేషన్ జరిగి అన్ని లోకాల్లో సమానంగా జీవించగలిగే కెపాసిటీని కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో ఈ నూతన మానవుని సృష్టి యొక్క రచన మొదలైంది. అది కూడా ఆర్కేంజల్స్ పర్యవేక్షణలో. ఇక్కడ ఆర్కేంజల్ మెటాట్రాన్ అంటే ఆధ్యాత్మికతకు ప్రముఖమైన ఏంజల్. వీళ్ళు ఇప్పుడు 8 జతలు అంటే 8 మంది ఆడవాళ్ళు, 8 మంది మగవాళ్ళు, వీళ్ళతో కొత్త డిఎన్ఏ నమూనాతో ఈ 8 జతల మానవుల్ని సృష్టించారు. వీరిని ఇప్పుడు భూమి మీదకు పంపించి వీళ్ళ ద్వారా ఈ మానవులలో ఈ డిఎన్ఏ అనేది స్ప్రెడ్ చేయడానికి. అలాగే ఎసెన్యా లైరా వెళ్తుంది. అక్కడ మోస్టీనియా పరిస్థితి గురించి తెలుసుకుంటుంది. అతన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో మోస్టీనియా ఇంటికి బయలుదేరుతుంది. ఈరోజు మనం 16వ భాగం అన్నియా తాళం చెవి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. బ్లూ ఫార్మ్స్ హోటల్ నుంచి బయలుదేరిన ఎసెన్యా గబగబా నగరాన్ని దాటి వెళ్ళాలని అనుకుంది. అంతలో దూరం నుంచి ఆకుపచ్చని కొండలు కనిపించగానే నౌకను అటువైపు మళ్లించింది. కాసేపట్లోనే ఎమరాల్డ్ కొండల దిగువన ఉన్న కనా టెర్మినల్ను చూసింది. అటువైపు మళ్ళింది. ఆ కొండల మీద ఎట్సస్ పట్టణం ఉన్నట్లు గుర్తు. అక్కడి నుంచి మోస్టీనియా కాటేజీ మరీ దూరమేమీ కాదు. కాస్త దూరంలో వాహనాన్ని ఆపి కాటేజీకి నడుచుకుంటూ వెళ్లాలన్నది తన ఉద్దేశం. కాటేజీ సమీపించే కొద్దీ ఎసెన్యాలో వేగిరపాటు ఎక్కువైంది. ఎట్సాస్ను సమీపించింది. క్రిస్టలైన్ బ్లూ రాతి కట్టడాలు ఊదారంగు కాంతిలో మెరుస్తున్నాయి. ప్రజలు కొందరు కనా వైపు నడుస్తున్నారు. ఆహ్లాదకరమైన ఉదయం. మోస్టీనియా గురించి దిగులు మనస్సులో లేకపోతే ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించి ఉండేది. క్రింద ఓ నది సిల్వర్ రిబ్బన్లా మెలికలు తిరిగి కనిపిస్తూ ఉంది. ఇంతలో ఆ నదికి ఓ ఉపనది కనిపించింది. అది కుడివైపు తిరిగి కొండల మీదుగా ప్రవహిస్తూ ఉంది. తన రవాణా నౌకను అటువైపు నడిపించింది. ఆ నదికి 2 వైపులా ఉన్న ఇళ్లను పరిశీలించింది. మరి కాస్త ముందుకు నడిచింది. ఓ చిన్న రాతి కట్టడం అక్కడి ల్యాండ్స్కేపులో కలిసిపోయి కనిపించింది. ఎవరైనా ఉన్నారేమోనని ఆ ఇంటి చుట్టూ ఓసారి వాహనాన్ని చక్కర్లు కొట్టించింది. ఆ ఇంటికి దగ్గరలో ఓ రవాణా నౌకలు నిలిపి ఉండడం చూసింది. 2 రవాణా నౌకలు ఎవ్వరూ కనిపించలేదు. కాస్త దూరంలో గడ్డి మీద వాహనాన్ని దింపింది. అక్కడి నుంచి ఇంటికి నడవాలి అంటే చాలా దూరం ఉంది. కానీ ఎసెన్యా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అది 2వ డెక్కాన్లో సగం గడిచిన సమయం. 3వ డెక్కాన్లో సిటీలో కాంతి డిమ్ముగా ఉంటుంది. కాటేజీలో వెళ్ళటానికి అదే సరి అయిన సమయం కనుక తాను కాసేపు నౌకలోనే కునుకు తీద్దామనుకుంది. ఎన్నో గంటలు గడిచాక ఎసెన్యా మేలుకొంది. 3వ డెక్కాన్ అప్పుడే మొదలైంది. లేచి కాస్త ఆహారం తీసుకుంది. ధ్యానం చేద్దామని కూర్చుంది. మెడలోని తాళం చెవిని చేతుల్లోకి తీసుకుని వేళ్లతో రుద్దింది. మోస్టీనియా శక్తిని అనుభూతి చెందుదామని మంత్రాన్ని 9 సార్లు జపించడం మొదలుపెట్టింది. మయస్మియా యానోనియా యాసింటే. తాళం చెవి వేడెక్కడం మొదలుపెట్టింది. శరీరమంతా వెచ్చదనం వ్యాపించింది. ఆమె కనుబొమ్మల మధ్య 3వ కన్ను ప్రకంపిస్తోంది. మోస్టీనియా ఎక్కడ ఉన్నావు? మళ్ళీ అడిగింది. ఈసారి మోస్టీనియా ఒక మంచం మీద పడి ఉండడం చూసింది. కళ్ళు మూసుకుని ఉన్నాయి. చేతులు 2 గుండెల దగ్గరగా కట్టివేయబడి ఉన్నాయి. కాళ్ళు కూడా కట్టివేయబడి ఉన్నాయి. ఆ మంచంను చూసి గుర్తుపట్టింది ఎసెన్యా. అదే మంచం మీద తాను మోస్టీనియాతో గడిపింది. ఇంకా వెళ్ళాలి అనుకుంది. వాహనం ఎక్కి మోస్టీనియా ఇంటి వైపు బయలుదేరింది.
ఇప్పుడు కాటేజీ దగ్గర ఒకే వాహనం నిలిపి ఉంది. ఇంటి వెనక ఒక కొండ, దాని మీద నిండుగా పెద్ద పెద్ద చెట్లు. అటువైపు వాహనాన్ని నడిపించి ఒక చోట ఆపింది. చెట్ల మధ్యగా నడక సాగింది. మోస్టినియా ఇంటి వైపు ఒక పెద్ద చెట్టు చుట్టూ చేతులు వేసి చెట్టు ఆత్మను అడిగింది, దారి చూపించు, మేమిద్దరం క్షేమంగా తిరిగి రావడానికి మాకు సహాయం చెయ్యి అని. ఆపై నడక సాగించింది. అలా నడుస్తూ ఉండగా ఓ స్త్రీ ఆత్మ ఆమెతో పాటు నడుస్తున్నట్లు అనుభూతి చెందింది. చూస్తే ఓ ముదుసలి స్త్రీ ఎసెన్యాని చూస్తూ కనిపించింది. ఎసెన్యా తలలో ఓ గొంతుక తన పేరు అన్నియా అని చెప్పింది. అన్నియా ఇదే ఇంట్లో ఒకప్పుడు నివసించిన మోస్టినియా అమ్మమ్మ అని గుర్తొచ్చింది. రా తల్లి, నేను నీకు దారి చూపిస్తాను అంది ఆ గొంతు. అన్నియ ఆత్మ తనను ఎడమ వైపుకు తీసుకు వెళ్తున్నట్లు గమనించింది. చక్కటి దారి కనిపించింది. ఈ దారి కాటేజీ వెనకాల ఉన్న అడవికి తీసుకువెళ్తుంది. అలాగే ఇది నా ప్రియమైన స్నేహితురాలి ఇంటికి కూడా దారి చూపిస్తుంది అంది ఆ గొంతు. నువ్వు మోస్టినియాను విడిపించిన తరువాత నువ్వు వచ్చిన నీ నౌక దగ్గరికి వెళ్ళిన దారిలో వద్దు, వాళ్ళు నువ్వు బ్లూ ఫార్మ్స్ హోటల్కు రాలేదని నిన్ను వెదుగుతుంటారు. ఈ దారి వెంట నా మిత్రురాలి ఇంటికి వెళ్ళు. ఆమెకు మోస్టినియా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె మీ ఇద్దరిని జాగ్రత్తగా కాపాడి మీకు సాయం చేస్తుంది అని చెప్పింది ఆ స్త్రీ ఆత్మ. ఎసెన్యా తన అంతరంగంలో ఓ అందమైన స్త్రీ ముఖాన్ని చూడగలుగుతోంది. నల్లటి కళ్ళు, తెల్ల జుట్టు, లైరా స్త్రీల వలె తన చుట్టూ చుట్టగా కట్టుకుంది. పాలలాంటి తెల్లని చర్మం. మోస్టినియాకు ఆమె కళ్ళే వచ్చాయి అనుకుంది ఎసెన్యా. ఆ దారిలో ఆమె నడుస్తోంది. హఠాత్తుగా దారి రెండుగా చీలింది. కుడివైపుకు వెళ్ళు అంది అన్నియా గొంతు. అది ఆమె కాటేజీకి దగ్గర ఉన్న అడవికి తీసుకువెళుతుంది. అడవి చాలా దట్టంగా ఉంటుంది. అడవి దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాటేజీ వెనక తలుపు వైపుకు వెళ్ళాలి. ఆపై నీకు మళ్ళీ నేను సహాయం చేస్తాను. అన్య చెప్పిన దారినే అనుసరించింది ఎసెన్యా. దారిలో ఆమె భుజాలపై ఉన్న వస్త్రాలు చీరుకుపోయాయి. ఎట్టకేలకు కాటేజీ కనిపించింది. హమ్మయ్య అనుకుని తన తలకు చుట్టుకున్న స్కార్ఫ్ను తీసి తిరిగి వచ్చేటప్పుడు దారి గుర్తుగా ఉంటుందని అక్కడ ఒక చెట్టుకు కట్టింది. తనతో తెచ్చుకున్న నీళ్లు కాసిని తాగింది. అడవి పూర్తయి నేల స్పష్టంగా కనబడడంతో ఆకాశంలో పహారా కాసే వాళ్లకు కూడా కనిపించకూడదని వంగి పాముల పాకుతో ఆగి కాటేజీ వెనక తలుపును చేరుకుంది. ఆ తలుపును సమీపించగానే తలలో మళ్ళీ ఆసియా గొంతు వినిపించింది. ఆ తలుపుకు తాళం చెవి ఉంది, కానీ చాలా కాలం క్రితమే పోయింది. అది ఎక్కడ ఉందో నీకు చెప్తాను. ఆ గోడ దగ్గరగా ఉన్న పొదలను చూడు. ఆ ఎండుటాకుల క్రింద నువ్వు ఓ కొయ్య పెట్టును చూస్తావు. అందులో తాళం చెవి ఉంటుంది. అన్య చెప్పినట్లు చేసింది ఎసెన్యా. ఆ ఎండుటాకుల క్రింద ఒక కొయ్య పెట్టె, అందులో పెద్ద వెండి తాళం చెవి. ఎందుకైనా మంచిదని తన నడుముకు కట్టుకున్న బ్యాగులోంచి 2 మూలికా గుళికలు విసరడానికి తీసి పెట్టుకుంది. వెండి తాళం చెవితో కాటేజీ వెనక తలుపు తాళం తెరిచింది. చాలా నిశ్శబ్దంగా లోపలికి తొంగి చూసింది. అది వంటగది తలుపు. లోపలికి అడుగుపెట్టింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరో గాఢంగా నిద్రపోతున్నట్లు శ్వాస వినిపిస్తోంది. 2 చేతుల్లోనూ 2 గుళికలను పట్టుకుని వంటింట్లో నుంచి లివింగ్ రూమ్లోకి అడుగుపెట్టింది. లోపల నిప్పు గూటి దగ్గర ఓ మనిషి పడక్కుర్చీ లాంటి దానిలో కూర్చుని ఉన్నాడు. అతను మంచి నిద్రలో ఉన్నాడు. ఎసెన్యా కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది. అతడేమైనా కదులుతాడేమోనని. కిటికీ పక్కన ఉన్న టేబుల్ మీద తెరిచి ఉంచిన ఓ పుస్తకం ఉంది. తాను చూసిన దృశ్యంలో ఇదే మనిషి, ఇదే పుస్తకంలో ఏదో వ్రాయటం ఎసెన్యాకు గుర్తుకు వచ్చింది. ఆ పుస్తకాన్ని తీసుకోమని తన 6th సెన్స్ చెప్పడంతో దాన్ని తీసుకుని వంటింట్లోకి వెళ్ళి తన నడుముకు ఉన్న బ్యాగులో పెట్టుకుంది. తరువాత నెమ్మదిగా అడుగు వేసుకుంటూ లివింగ్ రూమ్ దాటి బెడ్రూమ్లో అడుగుపెట్టింది. బెడ్ దగ్గరకు నడిచేటప్పటికీ ఆ బెడ్ మీద ఉన్న మనిషి కదిలి చిన్నగా మూలుగుతూ ఎసెన్యా పేరు పలికాడు. ఉలికిపడిన ఎసెన్యా
చెయ్యి పక్కనే ఉన్న ఓ పాత్రకు తగిలి అది క్రింద పడి పగిలిపోయింది. దాంతో లివింగ్ రూమ్లోని వ్యక్తి లేచాడు. అతడు గనుక బెడ్రూంలోకి వస్తే యసేన్య గుళికలు విసిరితే అందరూ దాని ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే యసేన్య వెంటనే లివింగ్ రూమ్లోకి వెళ్ళి తన 2 చేతుల్లోని గుళికలను ఆ మనిషి వైపు విసిరింది. అవి వెంటనే పగిలి గది నిండా ఒక విధమైన గాఢ వాసన నిండుకుంది. యసేన్య తన ఊపిరి బిగబట్టింది. గబగబా బెడ్రూంలోకి వచ్చి తలుపు వేసుకుంది. తలుపు వెనకాల ఆ మనిషి అరుపులు వినిపిస్తున్నాయి. బెడ్ మీద కట్లతో పడి ఉన్న మోస్టీనియా దగ్గరకు వెళ్ళింది యసేన్య. అతని చెవి దగ్గర నోరు పెట్టి గుసగుసలాడింది. మోస్టీనియా, నేను యసేన్యని. గట్టిగా ఏమీ మాట్లాడవద్దు. ప్రక్క గదిలోని మనిషి తాత్కాలికంగా కదలలేని స్థితిలో ఉండిపోయాడు. తన మాటలు అన్నీ వినగలడు. నిశ్శబ్దంగా ఉండు, నీ కట్లు విడిపిస్తాను అంది. ఆ చీకటిలో ఆమె వైపు చూశాడు. అతని కళ్ళు తడి అయ్యాయి. యసేన్య వంగి అతని పెదాలపై ముద్దు పెట్టుకుంది. ఐ లవ్ యూ, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంది. తన నడుముకు ఉన్న బ్యాగులోంచి చిన్న కత్తిని తీసి మోస్టీనియా ఛాతీ చుట్టూ, చేతుల మీద, కాళ్లకు ఉన్న కట్లను కోసివేసింది. అయినా నెలల తరబడి కదలిక లేక కాళ్ళు వెంటనే కదలలేకపోతున్నాయి. యసేన్య భుజాల మీద తన భారం వేశాడు. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి, లేకపోతే గుళికల ప్రభావాన్ని కోల్పోయి ఆ మనిషి మామూలైపోతాడు. పద, లివింగ్ రూమ్లో నడిచేటప్పుడు ఊపిరి బిగపట్టు అంటూ మోస్టీనియాను నడిపించింది. ఇద్దరు వెనక తలుపును చేరుకున్నారు. ఆ తలుపుకు మళ్ళీ తాళం చెవి. ఆ తాళం చెవిని కొయ్యపెట్టెలో నుంచి ఉంచి దాన్ని పొదల వెనకాల దాచింది యసేన్య. అదంతా ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు మోస్టీనియా. ఆ తాళం చెవి అక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది? దీని సంగతి మా అమ్మమ్మకు మాత్రమే తెలుసు. ఆమె చనిపోయినప్పటి నుంచి నేను ఈ తలుపును ఉపయోగించినదే లేదు అన్నాడు మోస్టీనియా. తాళం చెవి ఎక్కడున్నది? మీ అమ్మమ్మ అన్నయ్య చూపించింది. నీ మిగతా ప్రశ్నలకు తర్వాత జవాబు చెప్తాను. ముందు త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి అంది యసేన్య. అన్నయ్య చూపించిందా? మోస్టీనియా గొంతులో ఆశ్చర్యం, ఆనందం. ఇద్దరూ త్వరగా అడవికేసి నడవసాగారు. మోస్టీనియా యసేన్య భుజాల మీద చేయి వేసి నడుస్తున్నాడు. నెమ్మదిగా బలం పుంజుకుంటున్నాయి కాళ్ళు. తన స్కార్ఫ్ను కట్టిన చెట్టు దగ్గరకు రాగానే దాన్ని విప్పి తన మెడకు కట్టుకుంది యసేన్య. గుసగుసగా అన్నయ్య గొంతు తనతో మాట్లాడి దారి చూపించడం గురించి చెప్పింది. ఆవిడ స్నేహితురాలి ఇంటికి వెళ్ళమని కూడా చెప్పిందని చెప్పింది యసేన్య. అవునవును, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు మన ఇద్దరికి భోజనం తయారు చేసింది ఆవిడే అన్నాడు మోస్టీనియా. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వెంట ఈ దారి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆమె పేరు అలీజా. ఆవిడ కూడా చాలా పెద్దావిడ. అడవి గుండా కొండ ఎక్కి చెట్ల సందుల వెంట దూరి కొండల మీద నుంచి జారి పడబోయి ఎలాగైతేనేం ఆవిడ ఇంటి దరిదాపుల్లోకి వెళ్లారు. ముందుగా యసేన్య వెళ్లి తలుపు తట్టింది. గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ తలుపు తీసింది. నీకు నేను ఏమి సహాయం చేయగలను డియర్ అంది నవ్వుతూ. ఆమె వెనకాల తెరచి ఉన్న తలుపు గుండా లోపలికి చూసింది యసేన్య. ఎవ్వరూ లేరు ఇంట్లో. నా పేరు యసేన్య. మోస్టీనియా దగ్గర నుంచి మీకో సందేశం అంది. ఆహా, అలాగా, ఇంట్లోకి రమ్మా అంది ప్రేమగా అలీజా. చాలా రోజులుగా మోస్టీనియాను చూడలేదు. రా, ఇలా రా, కూర్చో, చెప్పు, మోస్టీనియా ఎలా ఉన్నాడు అంది ఆవిడ. ఇద్దరు నిప్పుగూటి దగ్గర ఉన్న 2 కుర్చీలో కూర్చున్నారు. అలీజా, మాకు నీ సహాయం కావాలి. మోస్టీనియా చాలా నెలలుగా తన ఇంట్లోనే బందీగా ఉన్నాడు. అన్నయ్య ఆత్మ నాకు ధ్యానంలో కనిపించి అతనిని విడిపించే మార్గం గురించి చెప్పింది. అతన్ని నేను విడిపించాను. మీ ఇంటి వెనకాల కూర్చోపెట్టి వచ్చాను. అతడికి విశ్రాంతి, ఆహారం కావాలి అంది యసేన్య. అలీజా ఆశ్చర్యంతో అరిచింది. అన్నయ్య ఆత్మ, సరే సరే రా, అతడిని లోపలికి తెద్దాం అంటూ బయటికి పరుగు తీసింది. బయట ఇంటి వెనకాల ఒక చెట్టు క్రింద దుప్పటి కప్పుకొని సగం స్పృహతో ఉన్నాడు మోస్టీనియా. ఇద్దరూ కలిసి దాదాపు అతడిని ఇంట్లోకి లాక్కు వచ్చారు. యసేన్య, మనం వెంటనే దాక్కోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు.
మార్ఫ్రెడో వచ్చాక మనల్ని వెతుకుతాడు అన్నాడు మోస్టీనియా. మార్ఫ్రెడో అంటే ఆ నల్లకోటులో ఉన్న వ్యక్తే. ఎవరతను, ఎందుకు నిన్ను బంధించాడు అడిగింది ఎస్సేన్యా. అదంతా ఒక పెద్ద కథ, తర్వాత చెప్తాను. కానీ నాకు హాని కలిగించాలనుకుంటున్నది లైరన్లే. వారికి అనునాకి దౌర్జన్యకారుల అండ ఉందని అనుకుంటున్నాను. అనునాకి అంటే తక్కువ ప్రకంపనలు, కాంతి కలిగి ఇతరుల్లోని దివ్యత్వాన్ని దూరం చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు. ముందుగా లైరన్లను తమ అధీనంలోకి తెచ్చుకుని ఆపై నక్షత్ర ద్వారాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలన్నది వారి ఆకాంక్ష. ఒకసారి నక్షత్ర ద్వారం తమ అధీనమైతే వారికి 12 పరిమాణాల దిగువ స్థాయి లోకాల్లోని జీవులన్నిటిపై అదుపు వస్తుంది. అప్పుడు ఆత్మలు లైరాను దాటి ఉన్నత కాంతి లోకాల వైపు వెళ్ళలేవు. వీళ్ళని ఎలాగైనా ఆపాలి అన్నాడు మోస్టీనియా. కానీ మనం ఎక్కడికి వెళ్ళగలం? నేను తెచ్చిన రవాణా నౌక కొండలకు అటువైపు ఉంది అంది ఎస్సేన్యా. అలీజా కల్పించుకుంది. మీరు దాక్కోవడానికి ఒక చోటు ఉంది. ఈ ఇల్లు చాలా పాతది. నిప్పుగూటిపైన ఒక రహస్య గది ఉంది. ఇద్దరికీ సరిపోతుంది. నిప్పుగూటిలో అగ్ని మండుతున్నప్పుడు ఆ గది ప్రవేశ ద్వారాన్ని చూడలేము. అగ్ని ఆరిపోయినా ఆ గదిలోకి ఎలా వెళ్లాలో తెలుసుకోలేరు. చిమ్మినీ దగ్గర కుడివైపు జాగ్రత్తగా చూస్తేనే తెలుస్తుంది. ఆ చిమ్మినీ వెనకాల గది ఉంది. అక్కడ వెచ్చగా ఉంటుంది. మీరు ఇంకో చోటికి వెళ్ళేటంత వరకు ఉండొచ్చు. ఎస్సేన్యారా, ఈ నిప్పును ఆర్పేద్దాం. ఆ రహస్య గదిలోకి వెళ్ళాక మీరు దొరకరు అంది అలీజా. నిప్పు గూటికి పైన చిమ్నీకి కుడివైపున జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది తలుపు. అలీజా ఇద్దరికి సరిపడ ఆహారం, పెద్ద సీసాలో నీళ్లు, కొన్ని దుప్పట్లు ఇచ్చింది. మీరు గదిలోకి వెళ్ళగానే తలుపు లోపల నుంచి వేసుకోండి. ఒకవేళ నాకేమైనా జరిగితే నిప్పు ఆరిపోయాక మీరు కిందికి రావచ్చు అంది అలీజా. ఇంకా మీరు ఆ గదిలోకి వెళ్ళి నేను పిలిచేటంత వరకు రావద్దు అంది. అలీజాకు ధన్యవాదాలు చెప్పి ఇద్దరు మెట్లెక్కి నిప్పుగూటిపైన ఉన్న గదిలోకి వెళ్ళిపోయారు. చిమ్నీకి ఉన్న 2 గొట్టాలలో ఒక దాని నుంచి ఆ గదిలోకి వెలుతురు, గాలి వస్తున్నాయి. మరో గొట్టంలో నుంచి పొగ బయటికి వెళుతోంది. ఆ గదిలో ఇద్దరు వెచ్చగా కూర్చున్నారు. ఎస్సేన్యా తల మోస్టీనియా ఛాతీపై వాలింది. మోస్టీనియా తన 2 చేతులను ఎస్సేన్యా భుజాల చుట్టూ వేశాడు. ఇద్దరు ఎంతోసేపు అలా ఉండిపోయారు. అంతటా నిశ్శబ్దం. 2వ డెక్కాన్లో అలీజా ఇంటి తలుపు చప్పుడైంది. అలీజా వెళ్లి తలుపు తీసింది. బయట 3 లైరన్ అధికారులు ఉన్నారు. ఏం కావాలి? మీకు నేను ఏం చేయగలను అడిగింది. మేము 2 నేరస్తులను వెదుకుతున్నాము, మధ్యలో నిల్చున్న వ్యక్తి చెప్పాడు. వారు లైరాకు శత్రువులు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మన్నించండి. మేము మీ ఇల్లు సోదా చెయ్యాలి. మీకు తెలియకుండా వారు ఇక్కడే ఎక్కడో దాగి ఉండవచ్చు. ఇక్కడికి దగ్గరలో నుంచే వారు తప్పించుకుని వచ్చారు అన్నాడు. దయచేసి మీకు ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పండి. వారు చాలా ప్రమాదకారులు అన్నాడు ఆ అధికారి. అలీజా తలుపు పూర్తిగా తీసి లోనికి పిలిచింది. ఇల్లంతా వెదకండి. నేను నా కుర్చీలో కూర్చొని నిప్పు పక్కన నిద్రపోతున్నాను అంది. 3 లోనికి వచ్చారు. ఇల్లంతా చూశారు. పైన చూశారు. ప్రతి గది వెతికారు. లివింగ్ రూమ్లోకి వెళ్ళి మరో పెద్ద దుంగను నిప్పులోకి వేసింది అలీజా. వంటింట్లోకి వెళ్ళి త్రాగడానికి డ్రింక్ తెచ్చుకొని నిప్పుగూటి పక్కన గల కుర్చీలో కూర్చుంది. కాసేపట్లో 3 ఇల్లంతా క్షుణ్ణంగా వెదికారు. 3లోనూ నాయకుడు అలీజా పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. మిగతా 2 ఇంటి బయటకు వెళ్ళి ఇంటి చుట్టూ చూశారు. అందులో ఓ వ్యక్తి గబగబా లోపలికి వచ్చాడు. ఇదిగో ఈ గుడ్డ మొక్క ఇంటి బయట వెనకాల కనిపించింది అన్నాడు. అది ఎస్సేన్యా తలకు చుట్టుకున్న స్కార్ఫ్లోని మొక్క. ఇది ఒక స్త్రీ స్కార్ఫ్ మీద అడిగాడు అధికారి. లేదు, నేను ఎప్పుడు దీనిని చూడలేదు అంది అలీజా. 2 నేరస్తులలో ఒకరు స్త్రీ. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారేమో ఈ పాటికి. సిరియస్ నుంచి ఏదైనా కాంతి నౌక వచ్చి వాళ్లకు సాయం అంది వెళ్ళిపోయారేమో అనుకుంటూ ఆ స్కార్ఫ్ మొక్కను కోటు జోబులో కుక్కుని పైకి లేచాడు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మేడం, కృతజ్ఞతలు. మీరు మాతో సహకరించినందుకు రండి అంటూ మిగతా 2 పిలిచాడు.
మనం అనవసరంగా ఇక్కడ సమయాన్ని వృధా చేస్తున్నాము అనుకుంటూ బయటికి నడిచారు. వాళ్ళు వెళ్ళగానే తలుపు గట్టిగా వేసింది అలీజా. వాళ్ళు వెళ్ళాక చాలాసేపు కుర్చీలో కూర్చుని ఆలోచించింది. 3వ డెకాన్ పూర్తిగా వస్తూ ఉండడంతో ఇంకా భయం లేదు. మళ్ళీ అధికారులు రారని నెమ్మదిగా నిప్పుగూటిలో నిప్పును ఆర్పేసి చిమ్నీ వైపు తిరిగి, ఎస్సేన్యా, మోస్టీనియా, ఇక మీరు బయటికి రావచ్చు అంటూ పిలిచింది. కాసేపట్లో ఇద్దరు బయటకు వచ్చారు. అలీజా ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వాళ్ళకి క్రింద జరిగే తతంగం అంతా వినిపిస్తూనే ఉంది. మోస్టీనియా, మీ అమ్మమ్మ అన్నయ్య నాకు మంచి మిత్రురాలు. ఆమె మనవడికి నేను సహాయపడగలిగినందుకు నా హృదయం సంతోషంతో ఉప్పింగిపోతోంది. అలాగే ఎసెన్యాకు కూడా. మీ ఇద్దరి మధ్య ప్రేమ అనుబంధం ఉన్నాయి అన్నది మీ శక్తి ద్వారా పసిగట్టాను. ఇంకా మీరు ఇద్దరు క్షేమంగా మరో చోటుకి వెళ్ళాలి. లైరాలోని కొన్ని ఆత్మలు శాంతి ప్రేమలకు విరుద్ధంగా ఆధిపత్యాన్ని స్వార్థాన్ని కోరుకుంటున్నాయి. నా అభిప్రాయం వినండి. 3 రోజుల్లో నేను మిమ్మల్ని ఎట్సాస్ టౌన్కు తీసుకువెళతాను. నా దగ్గర ఒక పాత రవాణా నౌక ఉంది. మీరిద్దరూ నా కొడుకు కోడలు నన్ను టౌనులోని ఒక మిత్రుని దగ్గరకు తీసుకువెళుతున్నారు. అలా మీరు నటించాలి. నాకు నిజంగానే అక్కడ ఒక మిత్రుడు ఉన్నారు. అతని పేరు జోనాస్. అతను ఒకప్పుడు లైరా కౌన్సిల్కు చెందిన సెక్యూరిటీలో పనిచేశాడు. మీరు ఇద్దరూ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అతను సహాయపడగలడు అనిపిస్తోంది అంది అలీజా. అలీజా, నిజంగా ఇది మంచి ప్రణాళిక. జోనాస్ నాకు కూడా తెలుసు. అమ్మమ్మతో చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అతనికి లైరాలో ఏమి జరుగుతోంది ఇంకా బాగా తెలుస్తుంది అన్నాడు మోస్టీనియా. ఇంక నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. మీరిద్దరూ ఇక్కడ నిప్పుగూటి దగ్గర కూర్చోండి అంటూ పైకి వెళ్ళిపోయింది అలీజా. ఎస్సేన్యా వంటింట్లోకి వెళ్ళి వేడి పానీయాన్ని తయారు చేసి ఇద్దరికి తీసుకువచ్చింది. మోస్టీనియా, రహస్య గదిలో ఏమీ మాట్లాడలేకపోయాను కదా. ఏం జరిగిందో విను. నేను భూమి మీద అట్లాంటిస్లో ఉండగా నీ నుంచి లెటర్ తీసుకొని క్యాప్రిసియో నన్ను కలిశాడు. ఆ లెటర్లో నువ్వు చెప్పినట్లుగా నేను మూకి వెళ్ళాను. నువ్వు గీసిన మ్యాప్ ఆధారంగా నేను మూలోని పవిత్ర ప్రదేశమైన వంటారాకు వెళ్ళాను. వంటారా 2 దీవుల కలయిక. ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి. అవి 2 12 పరిమాణాల శక్తులను కలిగి ఉండి ఇంకా ఆవలి ఉన్నత తలాల స్వర్గలోకాల కాంతితో అనుసంధానమై ఉన్నాయి. వాసులకు ఈ ప్రదేశం ఒక అత్యున్నత బోధనాలయంగా, అత్యున్నత ఆధ్యాత్మిక అవగాహనలకు ఆనవాలుగా ఉంటోంది. అక్కడికి వెళ్ళాక నేను నువ్వు ఇచ్చిన తాళం చెవి ఆధారంగా అది నన్ను నడిపించిన వైపు నడిచాను. తాళం చెవి నిజంగా నాతో మాట్లాడింది. నేను ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఆ తాళం చెవి నాకు తోవ చూపించింది. అలా నేను తాళం చెవి చూపించిన దారి వెంట నడిచి ఒక ఇసుక తీరానికి చేరాను. అక్కడ ఆల్డెబ్రా నుంచి వచ్చిన ఓ యువకుడు చేతిలో ఓ శంఖంతో ప్రత్యక్షమయ్యాడు. అతడు కూడా ఆ తాళం చెవి గురించే చెప్పాడు. ఇది ఓ నిజమైన తలుపుకు తాళం చెవి అని. అంతేకాకుండా ఇది నా ఆత్మలో నిద్రాణమై ఉన్న జ్ఞానాన్ని కూడా తెరుస్తుందని, భూమి ఉన్నత చైతన్యం వైపు అధిరోహించినప్పుడు ఆ జ్ఞానం మరింత ఉత్తేజితమవుతుందని చెప్పాడు. ఓ మంత్రాన్ని కూడా నేర్పాడు. ఆ తాళం చెవిని కుడి అరచేతిలో పెట్టుకుని ఆ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే ఆ తాళం చెవి వేడెక్కి ఆ వేడి నా ఒళ్ళంతా ప్రాకి నా 3వ కన్ను తెరుచుకుంటుంది. అప్పుడు నేను దృశ్యాలను చూడగలుగుతాను. అలా ఒక దృశ్యంలో నేను అదే బీచ్ని చూశాను. అది కాస్త చిన్నది. అదే రాతి శిఖరాలు ఉన్నాయి పక్కన. బీచ్లో ఎందరో నీళ్లల్లో తడుస్తూ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ ప్రదేశం అంత అందమైన కాంతి ఉంది. అది ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. దృశ్యం అదృశ్యమయ్యాక నేను కళ్ళు తెరిచి చూస్తే ఆల్డెబ్రా నుంచి వచ్చిన ఆ యువకుడు ఒక కాంతి కిరణం గుండా పైకి వెళుతున్నాడు. అతనికి పైన ఒక నక్షత్ర నౌక నిలిచి ఉంది. అది గ్యాలాక్టిక్ ఫెడరేషన్ నక్షత్ర నౌకలా లేదు, ఇంకా చాలా చిన్నది. కాంతితో చేశారా అన్నట్లు ఉంది. ఆ యువకుడు అనేక పరిమాణాల్లోకి వెళ్ళమనగానే అది మిణుకు మిణుకుమని 2 సార్లు వెలిగి అదృశ్యమైంది. నేను వంటారాకు తిరిగి రాగానే క్యాప్రిసియో అరెస్ట్ అయినట్లు విన్నాను. వంటారాకు రావడానికి అనుమతి పత్రాన్ని దొంగిలిస్తూ పట్టుబడ్డాడట. నేను తిరిగి సిరియస్కు వచ్చాక కౌన్సిల్ సమావేశంలో ఉండగా
క్యాప్రిసియో వచ్చాడు. మళ్ళీ నీ నుంచి కౌన్సిల్కు సమాచారం తెచ్చానని. మింటకాలోని కాంతి ప్రభువులు సిరియస్కు వెళ్ళి లైరాలోని తిరుగుబాటు గురించి సిరియస్కు హెచ్చరించమన్నారని చెప్పాడు. సిరియన్ నుంచి ఒక దళాన్ని లైరాకు పంపమని, అక్కడ రహస్య పరిశోధన చేయమని చెప్పాడు. అలాగేనని సిరియస్ ఒక దళాన్ని రహస్యంగా లైరాకు పంపించింది. కానీ వాళ్లకు ఏమీ లభించలేదు. తిరిగి వచ్చారు. సిరియస్ కౌన్సిల్ భూమి కోసం మనం తలపెట్టిన నూతన మానవ సృష్టిని వేగవంతం చెయ్యమని కోరింది. వారు నన్ను, మా నాన్నను, మరో 2 మింటకాకు పంపారు. ఆ చిట్ట చివరి శక్తి అల్లికల ద్వారా క్రొత్త మానవ జీవిత ప్రకాశాన్ని వెలిగించమని కోరారు. ఇదంతా సరిగ్గా తయారైంది. 8 ఆడ 8 మగ రూపాలు సృష్టించబడ్డాయి. వారు విశ్రాంతిగా ఉండి భూమికి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఈ క్రొత్త జీవులు భౌతిక రూపాల్లోకి సాక్షాత్తు ఎలోహిం యొక్క ఆత్మలు దిగివచ్చాయి. వారు, వారి పిల్లల పిల్లలు యుగాలుగా భగవంతుడి సృష్టిలో భాగంగా ఉంటూ సరి అయిన సమయంలో ఈ క్రొత్త సృష్టి యొక్క జన్యు ప్రణాళిక భూమి మీద ప్రతి ఒక్కరిలోనూ అమరిపోతుంది. 4 మహాయుగాల కాల పరిమితిలో భూమి ఉన్నత చైతన్యంలోకి, ఉన్నత ప్రకంపనలోకి ఎదిగినప్పుడు భూమి మీద ఉన్న మానవులు కూడా ఎదుగుతారు. వారిలోని జీవ స్ఫులింగం, అది భగవంతుడిది కూడా. అప్పుడు అది ఉత్తేజితం అవుతుంది. మోస్టీనియా శ్వాస స్తంభించిపోయింది. ఎసెన్యా వంక అలా చూస్తుండిపోయాడు. ఎసెన్యా ఇంకా కాంతి స్ఫులింగాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు, నీ బృందం చాలా అద్భుతాలు చేశారు. గ్యాలక్టిక్ కౌన్సిల్ నీకు ఎంతగానో రుణపడి ఉంది అన్నాడు మోస్టీనియా.